శంకర్పల్లి గ్రామ ప్రజలకు అధికారులకు మన శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ మన శంకర్పల్లి బార్డర్లో నా వెనకాల కనిపిస్తుంది చూసిరా డంపింగ్ యార్డ్ ఇది. సో ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం మంచిదే, కానీ దీనికి ఏం చేయాలి యాక్చువల్గా సైంటిఫిక్గా అంటే ఒక పెద్ద మన భూపరిధిలోనే ఒక పెద్ద గోతి తీసి దాంట్లో ఫుల్ఫిల్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి. అప్పుడు దాంతో వచ్చే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అంటే ఎక్కువ దానికోసం ఆలోచించలేకపోయారని చెప్పి నాకు అర్థమవుతుంది అధికారులు. ఎందుకంటే చాలా మంది మా సేవా ఫౌండేషన్ ఆఫీస్ కూడా వచ్చి ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తగలబెట్టే మంటల ద్వారా వచ్చే దుర్గంధం, పొగ, వీళ్ళంతా ఇక్కడ చిన్నపిల్లల అందరికీ ఏమవుతుందంటే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకు కూడా ఊపిరి ఆడడం లేదు. ఉద్యోగస్తులందరూ సాయంత్రం కాసేపు కాలక్షేపంగా ఇంటి ముందు కూర్చునే దుస్థితి దీని పరిసర ప్రాంతాల్లో లేదు. ఎందుకంటే ఆ పొగంతా విపరీతంగా సాయంత్రము ఉదయం పూట వస్తుంటుంది కదా, దాంతో డోర్లను ఓపెన్ చేసుకోవాల్సి వచ్చి ప్రకృతి వెదజల్లే మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేని పరిస్థితి ఈ శంకర్పల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్ దగ్గర ఉంది. కాబట్టి దయచేసి దీనికి అనంతమైన కోట్లు నిధులున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనరు, ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ కొండ ఈశ్వరరెడ్డి, యాదన్న, గడ్డం ప్రసాద్, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా దీనికి ఇన్స్పెక్షన్ కోసం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే